బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకెళ్తే బిగ్ బాస్ 9 ఉత్సవానికి ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ వచ్చారనమాట. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. ఎక్సెప్ట్ ఆయేషా. ఆయేషా ఒక్కతి తప్ప ప్రతి ఒక్కరు వచ్చారనమాట. ఆయేషా ఎందుకు రాలేదంటే తనకి షూటింగ్ బిజీ ఉంది. సో షూటింగ్‌లో ఉండడం వల్ల తను రాలేకపోయింది. మిగతా వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నాగార్జున సార్ కూడా వచ్చారు. సో నాగార్జున సార్ ముందే వచ్చి వెళ్ళారంట. నాగార్జున సార్‌కి కొంచెం షూటింగ్ ఉండడం వల్ల తను టైంకి రాలేక ముందే వచ్చారనమాట. ముందే వచ్చి వెళ్ళారనమాట. వచ్చినప్పుడు కంటెస్టెంట్స్ అందరి గురించి కూడా బాగా మాట్లాడారంట. సో ముందే వచ్చి వెళ్ళిపోయారంట. కొంతమంది ఆడియన్స్ కూడా సార్ తోటి ఆటోగ్రాఫ్, ఫోటోస్ తీసుకున్నారంట. సో వీడియోలకెళ్తే తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరికీ టాస్క్ అనేది ఇస్తారు. శ్రీముఖికి హైయెస్ట్ టీఆర్పీ ఎలా తెప్పేయాలనేది బాగా తెలుసు కదా! ఐడియాలజీ చాలా బాగొస్తదనమాట. సో అందులో భాగంగానే శ్రీముఖి ఏం చేస్తదంటే కళ్యాణ్‌కి, తనుజకి ఒక ట్రూత్ ఆర్ డేర్ అనే టాస్క్ ఇస్తారనమాట. ఆ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్‌లో భాగంగానే కళ్యాణ్‌దేమో వాచ్‌ని వేలం పాటేస్తారు. అలాగే తనుజది రింగ్‌ని వేలం పాటేయాలనమాట. సో ఇందులో భాగంగానే సంజన గారు వచ్చేసేమో హైయెస్ట్, ఇప్పుడు సంజన గారు వచ్చేసేమో 50 లాక్స్‌కి అనుకుంటా, 50 లాక్స్ 59 లాక్స్‌కి తనుజ రింగ్‌ని వేలం పాటిస్తారు. అలాగే కళ్యాణ్ వాచ్ ఏమొచ్చేసి మాధురి గారు 75 లాక్స్ తోటి వేలం పాటిస్తారనమాట. ఈ రెండింటిలో హైయెస్ట్ స్కోర్ వాచ్ కాబట్టి సో మాధురి గారు విన్ అవుతారనమాట. అంటే కళ్యాణ్ విన్ అవుతారు. సో కళ్యాణ్ విన్ అవుతాడు, తనుజ ఓడిపోతుంది కాబట్టి సో ఇందులో భాగంగానే శ్రీముఖి కళ్యాణ్‌కి రింగ్ తొడగమంటదనమాట. సో అప్పుడు కళ్యాణ్‌కి తనుజ రింగ్ తొడుగుతదనమాట. అది టాస్క్‌లో భాగంగానే. సో అప్పుడు ముందే కళ్యాణ్‌కి అది తనుజ చెప్తదనమాట. ఇది బెస్ట్ ఫ్రెండ్‌గా భావించి మాత్రమే ఈ రింగ్ అనేది తొడుగుతున్నాను, ఈ రింగ్ పెడుతున్నానని చెప్పేసి చెప్తాదనమాట. అలాగే డెమన్ పవన్ రీతుకి ప్రపోజ్ చేశాడనమాట. అది ఎందుకు చేస్తాడంటే మళ్ళీ శ్రీముఖికే చేపిస్తాడనమాట. శ్రీముఖి కొన్ని రోజెస్ తీసుకొచ్చి డెమన్ పవన్‌కి ఇస్తది. డెమన్ పవన్‌కి ఇచ్చి ఈ ఫ్లవర్స్ రీతుకిచ్చి ప్రపోజ్ చేయమని చెప్తాదనమాట. సో అందులో భాగంగానే అదే సో అందుకోసమే డెమన్ పవన్ రీతుకి ప్రపోజ్ చేస్తాడనమాట. అంతేగాని ఇందులో ఇంకా వాళ్ళ వాంటెడ్‌గా చేసింది కాదు. ఇది వాళ్ళు శ్రీముఖి చేయమంటే చేసింది తప్ప వాంటెడ్‌గా చేసింది కాదు. ఇద్దరు కూడా డెమన్ పవన్ ఫ్రెండ్స్, అలాగే కళ్యాణ్ అండ్ తనుజ కూడా ప్యూర్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ మధ్యలో ఉంది ఫ్రెండ్‌షిప్ మాత్రమే. సో ఇందులో ఇంకా వాళ్ళ వాంటెడ్‌గా చేసింది ఏమీ కాదు. అలాగే ఇంకొకటి బాండింగ్స్‌లో కూడా కళ్యాణ్‌కి అది కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరికీ ఫస్ట్ ప్లేస్‌లో ఇచ్చారనమాట. ఏదైతే ఉంటది పోలింగ్ అనేది పెట్టారన్నమాట. బాండింగ్స్ మీద పోలింగ్ ఎవరిది హైయెస్ట్ ప్యూర్ బాండింగ్ అనేది ఉన్నది, జెన్యూన్ బాండ్ ఏదైతే ఉంటది, ఎవరిది జెన్యూన్ బాండ్ అనేది పోలింగ్ పెట్టారంట. అందులో హైయెస్ట్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది మాత్రం కళ్యాణ్, తనుజ. వీళ్ళకి 100% వచ్చిందట. నెక్స్ట్ 95% అంటే వచ్చింది. సెకండ్ ప్లేస్‌లో వచ్చింది భరణి గారు అండ్ సుమన్ గారు. వీళ్ళ ఇద్దరిది సెకండ్ ప్లేస్‌లో వచ్చారనమాట. వీళ్ళ బాండింగ్ వచ్చేసి సెకండ్ ప్లేస్‌లో. ఆ తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఉంది మాత్రం భరణి గారు, తనుజ. వీళ్ళది 90% తోటి వీళ్ళ బాండింగ్ అనేది జెన్యూన్ అని చెప్పేసి వీళ్ళది థర్డ్ ప్లేస్ ఇచ్చారు ఆడియన్స్. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్ వచ్చేసి డెమన్ పవన్ అండ్ రీతు. వీళ్ళది 85% తోటి వీళ్ళది జెన్యూన్ అని చెప్పేసి ఆడియన్స్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి దివ్య అలాగే భరణి గారిది. వీళ్ళది 85, వీళ్ళది కూడా 85% బాండింగ్ ట్రూత్ అని చెప్పేసి ప్యూర్ అని చెప్పేసి వీళ్ళది ఇచ్చారు. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి ఇమాన్యుయల్ అలాగే సంజన గారిది అనమాట. వీళ్ళ బాండింగ్ అనేది 75% ట్రూత్ ప్యూర్ బాండ్ అని చెప్పేసి ఆడియన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే క్యాప్టెన్సీ ఎవరైతే హౌస్లో ఉన్నప్పుడు ఎవరైతే క్యాప్టెన్ కాలేదో
వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వడం జరిగిందంట. అందులో మాధురి గారు విన్ అవ్వడం జరిగిందట. సో క్యాప్టెన్గా కూడా మాధురి గారు గెలిచారనమాట అందులో. సో ఓవరాల్గా మంచి మంచి టాస్క్లు, మంచి మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఫన్నీగా మంచి డ్యాన్సులు కూడా ఆడారంట. డెమన్ పవన్ అండ్ రీతు కూడా ఒక పర్ఫార్మెన్స్ చేశారంట. అలాగే కళ్యాణ్ అండ్ తనుజ కూడా వీళ్ళు దేవరం మూవీ నుంచి చుట్టమల్ల అనే సాంగ్ మీద చేశారని అందరికీ తెలిసిందే కదా. సో సాంగ్ అయితే చాలా బాగా వచ్చిందంట. అలాగే తనుజ, కళ్యాణ్ ఒకరి గురించి ఒకరు చాలా బాగా చెప్పుకున్నారంట. ఒకరి గురించి ఒకరు అండగా ఉండడం, వాళ్ళ ప్యూర్ ఫ్రెండ్షిప్, వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అనేది అది కూడా చెప్పుకున్నారంట. సో హేటర్స్కి అంటే ఎవరు హేట్ చేసుకోకుండా మేమిద్దరం ఒక మంచిగా ఉన్న మంచి బాండింగ్ అనేది, మంచి ప్యూర్ ఫ్రెండ్షిప్ మాదనే విధంగా చెప్పారన్నమాట. సో ఇదన్నమాట జరిగింది. షో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంటుందంటే ఎంటర్టైన్మెంట్ ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టకుండా సూపర్గా ఉంటుందంట. అంత మంచిగా ప్లాన్ చేసినారంట. సో ఇదన్నమాట.